చీకట్లో దీపమెట్టే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమట్టే ఆటమట్టే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నమట్టే ఆటమట్టే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా అన్నమచ్చే ఆటమచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకటమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్నమచ్చే ఆటమచ్చే అక్క చెల్లి చీరగట్టు చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారవేసి దంచి కొట్టు చీకట్లో దీపమెట్టే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెట్టే అక్కోనూరా అన్నమట్టే ఆటమట్టే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా హలో ఆ వారాహికి వెనక సైడ్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి ఒకసారి. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా దారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుకు రండి. మనంతా మన డిప్యూటీ సీఎం గారు ఇటు సైడ్ చూసి మాట్లాడతారు. అందరూ దయచేసి ఇటు సైడ్కి రండి. వాళ్ళకి వెళ్ళే దారిని కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి ముందుకు రావడానికి దారి ఇవ్వండి. సార్ ముందుకు వచ్చేయండి. ఇలా వెనక్కి నుంచి దయచేసి అందరూ ముందుకు రండి. దయచేసి మనందరి ఆరాధ్య నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఇటు ఉప్పాడ సెంటర్ ఎదురుగా మాట్లాడతారు కాబట్టి వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అసౌకర్యం కలగకుండా పోలీసు వారికి దారిచ్చి ముందు వైపుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సోదరులారా, మహిళలు వీర మహిళలు సోదరిమణులు దయవుంచి వారికి ఎక్కడా తొక్కేసలాట జరగకుండా వారు ముందు పవన్ కళ్యాణ్ గారిని చూసే విధంగా వారికి మన జన సైనికులందరూ కూడా రక్షణగా ఉండి మహిళలు చూసే విధంగా వినే విధంగా
జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. బీజేపీ సోదరులు గారా ఇటువైపు రండి. పోలీసు వారికి మీరు సహకరించండి. పోలీసు వారు కూడా చక్కగా కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు. ముందు వారికి సహకరించండి. అమ్మ సోదరమల్లరా ఎదరకరండి. మీరు ఆయన్ని వెనక్కి ముందుకి నడపమంటే అందరికి ఎదరోళ్ళు కనిపించాలి కదా, ఎదరకరండి. మీకోసం మీరు అభిమానంగా సాయంత్రం 5 గంటలైనా 6 గంటలైనా అన్న వచ్చే ఆశ పిఠాపురం పుర పెద్దలకు, అన్నదమ్ములకు, మా ఆడపడుచులకు, తల్లులకు, అక్క చెల్లెలకు, యువతులకు హృదయపూర్వక నమస్కారం. మా జనసేన నాయకులందరికీ, పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ, రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కృష్ణరాజు గారికి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకులు అహిర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి, మీరందరి ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరపున జనసేన నుంచి గళం వినిపిస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తమ్మయ్య బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. అఖండ విజయంతో 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు. పార్టీ ఉనికిని చాటారు 2019లో. 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు, ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకుని కన్నీ వీని ఎరుగని రీతిలో
ఇన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరిచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉబిళ్ళూరిపోయానో. గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ మనకి మెజారిటీ ఇంత ఇంత అని చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి 2 చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. అనుక్షణం